నా ముక్కు చెవులు ఎక్కడికి పో. నేను చెప్పే శాంతం వినరా? చెప్పు. ముందు కట్టి అవతల పెట్టు. చెప్పు. అసలు ప్లాన్ వేరే ఉందిరా. సావిత్రిని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తే గాని వాడు మనకు చిక్కడు. ఏమిటి చిక్కేది? గోంగూర. నా మాట వినరా. వేళ రాత్రికి వాడిని మన ఇంటికి భోజనానికి పిలిచాను. వాండి పిలిచావా? ఉండరా మగడా. అంతంలో విషయం కలిపి వాడిని చంపేద్దాం. కావాలంటే నువ్వు కూడా రా, చూద్దు గాని. నిజమేనా? నువ్వు అసలే జిత్తులు మారాడివి. కాకపోతే నా ముక్కు చెవులు ఉన్నాయి. సిద్ధాంతితో చెప్పే విషయం తెమ్మనమని నీ చేతులతోటే. అమ్మా నాకు భయం. నా ముక్కు చెవులు కూడా భయం లేదా? ఏమో, అదంతా నాకు తెలీదు. నేను కూడా రాత్రి భోజనానికి వస్తాను. అప్పుడేం చేస్తావో చూస్తా. ప్రాణం మీరికి తెచ్చావు కదరా తండ్రి. ఎందుకండి ఇంత పెద్ద తతంగం? ఏదో నా ఆనందం కోసం. మనం ఆడిన నాటకానికి ఇది ఒక క్లైమాక్స్. ఈ గొప్పవాళ్ళ నమ్మకూడదలుడు. రేపు నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టినా వెళ్ళగొట్టవచ్చు. అందుకని ఆమె చేత గట్టిగా ఒక మాట అనిపించుకుందామని ఇంత నాటకం ఆడాను. అర్థమైందిగా. అయినా ఒక సంగతి, ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని ఈ తప్పుడు పనులు మానేయకూడదు. నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయనల్లుడు. కాకపోతే అమ్మాయి కోసం అప్పుడప్పుడు గడ్డి తింటూ ఉంటాను. ఆ అవసరం తీరిపోయింది. ఇక నుంచి ఏ ఆశ్రమానికి వెళ్ళి రామకృష్ణ అనుకుంటూ మిగతా జీవితం గడిపేసేస్తాను. అరే సిద్ధాంతి, సమయానికి వచ్చావు రాదా? ఒకటే ఉక్క పెట్టేస్తుంది. తీసేయండి తీసేయండి. ఏంటి సిద్ధాంతి ఇంత ఆలస్యం చేసావు? అవతల అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు. నాన్న భోజనాలు రెడీ. మరి సిద్ధాంతి గారు? వారికి ఇష్టం మన ఇంట్లో పోంచారు. ఆయనకి ఏర్పాటు చేశాను నాన్న. ఓహో, అల్లుడు గారు వస్తున్నారా? ఓహో, భీమారావు గారా? ఓ, మరి పాపంగా ఉన్నట్టున్నారు. వాడికేం కోపండి. ఎందుకంటే మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తానన్నాను. ఒప్పుకున్నాడు. ఏరా చెయ్యి చూద్దాం. ముందు నువ్వు పోంచి. కానివ్వండి. అమ్మా వెళ్ళి పాయసం తీసుకురా. అల్లుడు గారు కూర్చొని. మీకు సరిగా లేదు? నాకు చాలా సరిగా ఉందండి. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు వస్తాను. అమ్మా పాయసం నేను తీసుకెళ్తాను. తాంబూలం తయారు చేయి. సిద్ధాంత్ గారు పాయసం తీసుకోండి. నాకు అల్లుడు పాయసం తీసుకో. మామా ఇంకొక కప్పి. నాకుండా అల్లుడు పాయసం తీసుకో. మా అమ్మాయి స్పెషల్ గా చేసింది. కానీ ఎలా ఉంది అల్లుడు గారు? కొంచెం ఉప్పు తక్కువగా ఉన్నట్టుంది. మా అల్లుడు మహాచతురుడు. లేకపోతే పాయసంలో ఉప్పు తక్కువ ఏంటి? అబ్బా, భృత్యాసంగా ఉంది. ఏమిటి అది ఎలా ఉన్నారు? అదేదో మత్తుగా ఉంది. దాన్నే ఉందండి. రాత్రికి హాయిగా నిద్రపోతే తెల్లటికి అంతా క్లోజ్.
అల్లుడు గారు కిళ్ళి అలవాట్లేదండి. నాకు అలవాటే. సిద్ధాంత్ గారు పొద్దుపోయి బయలుదేరదామా? మీకెందుకు రండి శ్రమ? అమ్మమ్మమ్మ అల్లుడు గారు కోపం వస్తుంది, ఇంటి దగ్గర పెట్టాలి. నేను వస్తా. రా మళ్ళా కారులో వచ్చేవచ్చు. సిద్ధాంతి బయలుదేరు. అల్లుడు గారు బయలుదేరు. ఏమంటారు? ఆ. ఇప్పుడే వస్తామా? ఓకే. మేము టాటా. మావా ఏంటి ఏదో కాస్త దోశ ఎక్కువైనట్టుంది కదా. పాపం నిజంగా చచ్చిపోతాడేమో. ఎవరన్నా వింటారు? ఎక్కడేం మాట్లాడాలో కూడా తెలియదు. పొలమా అల్లుడు గారితో అర్జెంట్ పని పడ్డది, ఇంకా నిద్ర లేవలేదు. రోజు పొద్దున్నే లేచేవాడు, ఇవాళ ఇంకా లేవలేదండి. రాత్రి పొద్దుపోయింది కదా. మామా దోశ ఎక్కువైందేమో. అంటే రాత్రి విందు భోజనం కాస్త ఎక్కువ అయి ఉంటుంది. నిద్ర లేపుదామా? లేపండి. రాంబాబు, రాంబాబు, ఏమిటి ముద్దు నిద్ర? చీమ చిట్టుకుమంటే లేచేవారు. అవునండి. రాంబాబు, రాంబాబు, నాకేదో భయంగా ఉంది. అటుపక్క కిటికీలని కూడా మోసేస్తున్నాయి బాబు. ఏదో ఆఘాయిత్యం జరిగినట్టుంది. లోపల తీసుకున్నాను, పాల్గొడతాం. బాబు, బాబు, ఏమిటమ్మా? మేనేజర్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుండెలు అదిరిపోయాయి. బాగున్నారా బాబు? ఏమిటండి, రాత్రి బాగా భోజనం పెట్టారు, బండగా నిద్ర పట్టింది. ఎంతసేపు తలుపు కొట్టినా పలకపోతే భయం వేసింది. ఇంతకీ ఏమిటి పని? ఏం లేదు, కొంచెం అర్జెంట్ పని ఉంది. ఆఫీస్ దాకా వస్తారా? ఇలాగే రమ్మంటారా, స్నానం చేసి రమ్మంటారా? స్నానం చేశారండి. అలాగే నువ్వు స్నానం చేయి బాబు. అలాగే రమ్మంటారా. గుడ్ మార్నింగ్. ఏమండి, ఆ, ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మా నాన్న మీకు పాయసంలో విషం కలపాలనే చూశాను. అది నేను ముందే కనిపెట్టి ఆయన జేబులోంచి విషం పొట్లం తీసేసి పంచదార పొట్లం పెట్టేశాను. ఓ, ఇందుక ఈ కంగారంతా. ఆల్ రైట్, ఆ సంగతి నేను చూస్తాను. థ్యాంక్ యూ. వస్తాను. సిద్ధాంత్ గారు, సిద్ధాంత్ గారు, ఏమిటా ఏమిటిది? మళ్ళీ ఆ రోగం తిరగబెట్టిందండి బాబు. ఏం చేయమంటావు? అమ్మగారు చేతి ఇప్పిస్తే. ఆవిడకే ఒంట్లో బాగోలేదయ్యా. సరే నేను ఇస్తాను. సిద్ధాంతి గారు, అమ్మగారు చేతి పుచ్చుకోకుండా నేను ఇక్కడ నుంచి చస్తే కదను. సరే సుందరి, ఏమిటండి? వాళ్ళకి నీ చేతి మీదుగా తీర్థం కావాలట, వెళ్ళి ఇవ్వు. పర్వాలేదులే, వెళ్ళి ఇవ్వు, లేకపోతే వాళ్ళ తల్లిలే లేరు. చూసారా, అప్పుడే సగం రోగం తగ్గిపోయింది. అమ్మా వెళ్ళొస్తాం తల్లి. అందుకే మూఢనమ్మకాలు చూడాలంటే ముందు ఇండియా వెళ్ళమన్నాడు షేక్స్పియర్. ఎందుకు వెళ్ళా, నువ్వు దగ్గర పడే, శుద్ధి చేసి తెచ్చుకుంటాను. మంచి ఎండన పడి వచ్చినట్టున్నావు. అయ్యో మండిపోతున్నాయి బాబు, మండిపోతున్నాయండి. ఇదే గుడికి లేవు. విషం తెమ్మంటే నేనైతేను ఆ షాప్ వాడు ఇచ్చింది. ఈ రోజుల్లో అన్ని కల్తీలే, మన విషయంలో కూడా కల్తీ కలుస్తున్నాడు కాబోలు. దౌర్భాగ్యుడా, నా ప్లాన్ అంతా నాశనం చేశావు. మరి ఇప్పుడు ఏమంటావు మావా? రే, వాడిని చంపడానికి ప్రయత్నం చేయడం నీకోసం కాదురా, నా కోసం. అలాంటి ఊరు పేరు లేని దరిద్రుడు నా కూతుర్ని ఇస్తానా? వాడు అంతు తేలుస్తాను. తేల్చకపోతే తేల్చకపోతే నా ముక్కు చెవులే కాదు, గొంతు కూడా కోసి.
నీ గొంతు నేను కోస్తే నా గొంతు వాళ్ళు కోస్తారుగా. అయితే ఓ పని చెయ్యి, ఆ, ముక్కు చెవులు నువ్వు పోయి ఆ. గొంతు నేనే కోసుకుంటా. అవును. బాగుండకపోతే ఏం చేస్తావయ్యా? వాడు అంతు తెలుసకపోతే బతకడం ఎందుకు? రండి పోదాం, రండి. హరే రామ గండి కాస్తారండి ఎందుకైనా మంచిదండి పంచాంగం చూసుకోండి. హరే కృష్ణ ఆగలేని నీ ఆగలేని గ్రహాలన్నీ బాగున్నాయి కాదనబోకే పిల్ల. హరే కృష్ణ ఆగలేని నీ ఆగలేని